మద్యం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఈరోజు సిట్ అధికారులు పుత్తూరులోని మాజీ మంత్రి నారాయణస్వామి ఇంటికి చేరుకున్నారు. తనిఖీలు చేపడుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన్ని కూడా విచారిస్తారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం 48 మంది నిందితులుగా చేర్చారు. 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. 3 జైళ్లలో ఈ నిందితులంతా ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇటీవల విచారణలో లోతుగా విచారించినప్పుడు అసలు ఎందుకు ఈ మద్యం పాలసీని మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా గతంలో పదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం, అదేవిధంగా జనసేన వీళ్ళంతా గతంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయట్లేదు అని చాలా ఆరోపణలతో పాటుగా చాలాసార్లు ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే డిజిటల్ పేమెంటు ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఎవరెవరికి చేరుతుంది అనే విషయాలు అన్నింటికి మొత్తం బయటపడుతుంది. అయితే గతంలో ఏదో 1-2 ప్రాంతాల్లో మాత్రమే కంటి తుడుపు చర్యగా ప్రారంభించారు. దాన్ని కూడా తర్వాత గాలికి వదిలేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. దాంతోపాటు అసలు ఈ మద్యం సరఫరా ఆర్డర్లు, అదేవిధంగా ఆన్లైన్ విధానం నుంచి మాన్యువల్ విధానంలోకి మార్చడం, ఇదన్నీ ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరింది అనే విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు ఈరోజు సిట్ బృందం చిత్తూరు జిల్లాలోని పుత్తూరులోని మాజీ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణస్వామి ఇంటికి వెళ్ళింది. అక్కడ దాదాపు తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసిన తరువాత నారాయణస్వామిని కూడా విచారిస్తారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నారాయణస్వామి గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. పూర్తిగా ఆయనకు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఎందుకు పాలసీ మార్చారు, ఏం చేశారు, ఎందుకు చేశారు అని. అంటే ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు గతంలో ఈ మద్యం పాలసీని ఇతరులు చేసే కన్నా ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు కనుక చేపడితే దాంట్లో ఖచ్చితంగా కొంతవరకు వాటి ఈ సరఫరాని కొంతవరకు తగ్గించవచ్చు అని మనకి తెలుస్తుంది. దీంట్లో భాగంగానే చేసినట్లు గతంలో నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం ఆయన్ని విచారించి పూర్తిగా విషయాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఈ రాజ్ కాసిరెడ్డి నెట్వర్క్ ఏర్పాటు చేయటం, నెట్వర్క్ ద్వారా ఈ మద్యం విక్రయాలు చేసిన వాళ్ళ నుంచి మద్యం ముడుపులు తీసుకోవటం, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఇటు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళతోటి మాట్లాడుతూ ఈ ముడుపుల నగదుని అంతా అంతిమ లబ్ధిదారునికి చేర్చేందుకు ఒక పథకం ప్రకారంగా చేశారు. అయితే ఈ విషయాల గురించి నారాయణస్వామికి ఎంతవరకు తెలుసు, అదేవిధంగా మద్యం పాలసీలో జరుగుతున్నటువంటి మార్పులు, కంపెనీ ఆర్డర్లు కూడా ఇప్పటివరకు తెలిసిన విషయంలో చూసినట్లయితే కేవలం 16 కంపెనీలకు మాత్రమే వందల వేల కోట్ల రూపాయల సంబంధించిన ఆర్డర్లు వచ్చాయి. ఎందుకు ఈ ఆర్డర్లు వచ్చాయి? ఆ 16 కంపెనీల్లో కూడా ఎక్కువ శాతం ఈ వైసీపీ అనుచరులు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నేతల కనుసన్నల్లో ఉన్నాయి. వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాటికే ఎక్కువ శాతం ఆర్డర్లు వచ్చాయని సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించారు. ఈ A1 రాజ్ కాసిరెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా మిథున్ రెడ్డి కూడా ఆయనకు సంబంధించి కొన్ని అదాన్ డిస్టిలరీ ఇవన్నీ ఆధీనంలోకి ఉంచుకొని ఈ వ్యవహారాన్ని నడిపించారనేది సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు రాజ్ కాసిరెడ్డి ఈ ముడుపుల నెట్వర్క్కి లీడ్ చేస్తూ లీలా డిస్టిలరీస్ ఇటువంటి కొన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకొని మద్యం వ్యాపారం కూడా చేయించారు బినామీలను పెట్టి అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించి ఆధారాలు కూడా చేపట్టింది. ఆధారాలు కూడా తీసుకొని ఇటీవల రిమాండ్ రిపోర్ట్లో కూడా అందులో తాజాగా వచ్చినటువంటి ఛార్జ్షీట్లో కూడా కొన్ని వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కీలకమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా వైకాపా హయాంలో ఈ
చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి విచారణలో చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటి వరకు 62 కోట్ల రూపాయలు మొదట్లో 2 పార్ట్లుగా 32 కోట్లు 30 కోట్లు సీజ్ చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. తాజాగా నిన్న చూసినట్లయితే సుమారు 13 కోట్లకి పైగా, అంటే మార్కెట్ విలువ దానికి ఇంకా చాలా 3 రెట్లు అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే 13 కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ఆస్తులను, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలో నగదుని జప్తు చేసేందుకు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని న్యాయపరంగా కోర్టులో పెట్టి దాని అనుమతి తీసుకుంటారు. అయితే దీంతో పాటుగా ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కటిగా సిట్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటికి వెలుగు తీస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి విషయాలను చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సాక్షాత్తు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని విచారిస్తే దాదాపు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క విషయాలు, అంటే ఎవరు ఒత్తిడి మేరకు ఈ పని చేశారు, అదేవిధంగా ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఒకవేళ ఆదేశాలు ఇవ్వకపోతే ఎలా నిర్ణయం తీసుకున్నారు మినిస్టరు అనే విషయాలన్నింటినీ బయటికి తీసేందుకు సిట్ దర్యాప్తు బృందం దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నావళి కూడా తయారు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి పరిశీలనలో తీసుకోవాలి. అంటే తనిఖీలు, అదేవిధంగా విచారణలో బయటపడిన అంశాలు మేరకు ఆయన్ని అరెస్టులు చేస్తారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గతంలో నిందితుల్ని విచారణ చేసినప్పుడు వాళ్ళు సహాయక నిరాకరణ చేశారు, అడిగిన సమాధానాలను పూర్తిగా దాటవేసే ప్రయత్నం చేశారు. అందుకోసమే ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇరువురిని 2 రోజులకు పైగా విచారణ చేసిన తరువాత మాత్రమే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈయన విచారణకి సహకరిస్తారా లేదా అనే విషయాలన్నింటినీ పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసుకొని ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు అనే విషయాలన్నింటినీ బయటికి తీస్తారు. అయితే ఇప్పుడు మినిస్టర్ వరకు వెళ్ళారు. అయితే బిగ్ బాస్ నెక్స్ట్ విచారించేది బిగ్ బాస్ నేనా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఎవరైతే అంతిమ లబ్ధిదారుడిగా ఉన్నారో వాళ్ళని బిగ్ బాస్ అని సిట్టు పేర్కొంటూ వస్తుంది. దీంట్లో భాగంగానే ఈ అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి విషయాలు, అంటే కొన్ని షెల్ కంపెనీలు, కొన్ని రియల్ ఎస్టేట్, అదేవిధంగా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటన్నిటిని వైట్గా చేసుకొని ఆ నగదుని పలు రూపాల్లో బిగ్ బాస్కి చేర్చారనే విషయాలు అయితే ఇప్పటికే తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మంత్రిని కనుక విచారిస్తే ఇంకా కీలకమైనటువంటి విషయాలు తెలిసే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు ఈ పరిణామం అనేది ఈ కేసులో చాలా కీలక పరిణామం అనేది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం పుత్తూరులో ఒక బృందం, ప్రత్యేక బృందం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి విచారణ చేపడుతోంది స్వప్న. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీల సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణ స్వామి నివాసంలో సిట్ సోదాల వివరాలేంటి? మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో పుత్తూరులో
సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2019 నుంచి 24 సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు నారాయణ స్వామి. ఆ సమయంలోనే జగన్ పాలనా సమయంలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. మార్పులు తెచ్చిన సమయంలో మంత్రిగా నారాయణ స్వామి ఉన్నారు. అప్పటి వరకు ఆటోమేటిక్ గా ఆర్డర్స్ ఇచ్చే విధానాన్ని మార్చి మాన్యువల్ గా ఆర్డర్ ఇచ్చే విధానంపై పాలసీ తీసుకొచ్చారు. అదే విధంగా ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకొని ఎక్సైజ్ పూర్తిగా మార్పు చేశారు. ఈ సమయంలో మంత్రిగా ఉన్న నారాయణ స్వామి దానిపై ఫైల్ పై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ ఉద్దేశంతో మద్యం పాలసీని మార్చాల్సి వచ్చింది, ఈ ఆటోమేటిక్ ఆర్డర్స్ నుంచి మాన్యువల్ గా ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశాలపై విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు చేయడంతో పాటు ఆయన విచారిస్తున్నారు. గత నెలలో ఆయనకు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని చెప్పి. కానీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పుత్తూరుకు వచ్చిన సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారిస్తున్నారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కానీ జూలై 21న ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఆన్లైన్ ద్వారా విచారిస్తారని కూడా అప్పట్లో ప్రకటించారు. కానీ నేరుగా సిట్ అధికారులు పుత్తూరుకు చేరుకొని ఆయన ఇంట్లో సోదాలు చేయడంతో పాటు ఆయన నేరుగా విచారిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.